మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అయితే ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. జనరల్గా గ్రాఫిక్ డిజైనర్స్ లోగో డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ లోగో అనే దాన్ని డైరెక్ట్గా క్లయింట్స్కి పంపించేస్తూ ఉంటారు. క్లయింట్స్కి చాలామందికి ఇది టీ షర్ట్ మీద ఎలా ఉంటుందో, లెటర్ హెడ్ మీద ఎలా ఉంటుందో, లేకపోతే పేపర్ మీద ఎలా ఉంటుందో, లేకపోతే ఒక టీ కప్ కాఫీ మీద ఎలా ఉంటుందో, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు ఒక విజువలైజేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు. వన్స్ మీరు ఏదైనా లోగో డిజైన్ చేసిన తర్వాత మోకప్స్ ఉంటాయన్నమాట. ఫ్రీ పిక్ లాంటి వెబ్సైట్స్లో మనకి ఈ మోకప్స్ అనేవి ఫ్రీగా కూడా దొరుకుతూ ఉంటాయి. సో దీంట్లో ప్రీమేడ్గా ఎలా ఉంటాయి, ఒకవేళ టీ షర్ట్ మీద ఈ లోగో పెడితే ఎలా ఉంటుంది, లెటర్ హెడ్ మీద ఎలా పెడితే ఎలా ఉంటుంది అనే దాన్ని మనం కంప్లీట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసి చూపించాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అది పర్ఫెక్ట్ అనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫైనల్ చేసేస్తూ ఉంటారు. లేదంటే చాలా టైం తీసుకొని ఇది కాదు రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతోపాటు ఒకేసారి 3 లోగోస్ ఒకేసారి మీరు ఆప్షన్స్ ఇవ్వకండి. ఎప్పుడు కూడా వన్ బై వన్ ఇచ్చిన